12 సంవత్సరాలు దేశమంతా తిరిగి 44 లక్షల ఎకరాలు కూడబెట్టి మన 80,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వినోబా భావే గారు పేద ప్రజల గురించి భూస్వాముల భూములు ఉన్నోళ్ళ భూములు పేదోళ్ళ గురించి పంచాలనే ఉద్దేశంతో హింసా మార్గం కాకుండా అహింసా మార్గంలో పోయి బిచ్చం అడిగినట్టు దేహి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్న భూములు ఇవాళ ఆ భూముల మీద తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం కళ్ళు పడ్డాయి అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బోర్డు చైర్మన్ ఇప్పుడు మాజీ అని చెప్పబడుతున్నాడు కానీ మాకు ప్రజలకు ఇంకా నేనైతే బోర్డు చైర్మన్ అంటున్నా వారిని తెలంగాణ బరాబర్ చైర్మనే. సో వీళ్ళు అన్ని కష్టాలు పడి కట్టెబట్టుకొని బోయినపల్లి వెంకటరామారావు అసంటోళ్ళు పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ ఉండి ఆ భూములను కాపాడి పేదోళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నాన్ని కూడా వాళ్ళని కూడా అక్కడి నుంచి తీసేసి భూములు ముంగే బకాసురు లెక్క క్లియర్ కట్గా తెలంగాణ ప్రజల ముంగట ఇవాళ వాళ్ళ బట్టలిపి నంగా చేసిండు రాజేందర్ రెడ్డి అన్న. వాళ్ళు పక్కా అవి 64 ఎకరాలు ఏదైతే ఖమ్మంలో వెలుగుమట్ల ఊర్లో ఇచ్చినాయి తననే ఇచ్చిండ్రు. ఆ సంతకం కూడా తనదే. అది కానూన్ ప్రకారంగా ఏ రెవెన్యూ కానీ ఏ గవర్నమెంట్కు అధికారం లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూములు కావు, అవి భూస్వాములు ప్రజల గురించి ఇచ్చినటువంటి భూములు. అవి వీళ్ళ చేతిలోకి ఇచ్చిండ్రు. వినోబా భావేకు ఇచ్చినటువంటి భూములు ఆయన పట్టా కూడా వినోబా భావే పట్టా అనే ఉంటుంది. ఆ పట్టాకున్నటువంటి అధికారంతో వాళ్ళు ఆ భూములు ఇచ్చిండ్రు. ఇవాళ వాటి మీద ఆల్రెడీ 31 ఎకరాము వేరేటోళ్ళు అన్యాక్రాంతం ఎవరు మళ్ళీ ఈ వీళ్ళంతా అజయ్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ 31 ఎకరాలు కబ్జా చేసి ఆ ఉన్న పేదోళ్ళ ఈ మిగతా వాటిని కూడా ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టిండ్రు. దీనికి దేనికంటే దానికుంటా నేను సుప్రీంకోర్టు దాకా పోయేటందుకైనా కానీ తయారని భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటంటే మొదలు కేసీఆర్ దాని వెనుక మొదలు కుట్రదారు ఆ బోర్డునే లేకుండా చేసి దొంగతనంగా వచ్చి ఫైళ్లు మొత్తం రాత్రి తెలంగాణ సమాజం మొత్తం చూసింది. వీడికి వచ్చి రాత్రి ఎత్తుకపోయిందని. కానీ అప్పటికే ఆయన డిజిటైజ్ వీళ్ళు చేసి పెట్టింది కాబట్టి ఆ భూములు ఉన్నాయి అట్లా. సో దీంట్లో ఈ ఒక్క కేసీఆర్ కాదు, అన్ని రాజకీయ పార్టీల హస్తాలు ఉన్నాయి దీంట్లో. కమ్యూనిస్టుల కాడికెళ్ళి మొదలు పెడితే బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరి హస్తం ఉన్నది. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అడుగుజాడల్లే నడుస్తున్నాడు అని చెప్పేటందుకు ఇది వెలుగోడు ఒక పెద్ద ఉదాహరణ. పేదోళ్ళ వెలుగుమట్లది ఒక పెద్ద ఉదాహరణ. వినోబా భావే భూముల మీద ఏ అధికారం లేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు, నీ తాబేదారు మంత్రులు, 3 మంత్రులు, అక్కడ మంత్రులు, నీ వ్యవస్థ మొత్తం ఒక 10-15 వేల మంది పోలీసులు వచ్చి కట్టుకున్న ఇండ్లను పిటగుళ్ళు తీసినట్టు నీ బుల్డోజర్లు వచ్చి ఊడబిక్కిరి చూసినావా? నీకు సమాచారం లేకుండా కాదు, నీ దాంట్లో చేతులు ఉన్నాయి. ఇలా ఈ ఆస్తులే తీసుకుపోయి మీ తుమ్మల నాగేశ్వరరావు తీసుకుపోయి దుబాయ్లలో పోయి ఏడ దాచుకుంటుంది పోయిండో తెలియదు కానీ ప్రపంచ దేశాలలో చాలా దేశాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ వైద్యం చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఈజ్ మెడికల్ హబ్, హెల్త్ హబ్. ఇది ఇక్కడ కాకుండా ఆయనకేదో బాగలేదని చెప్పి అల్లుని బాగాలేదు ఆడబోయింది. కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి కట్టలు పట్టుకొని పోయి ఆడెక్కడో ఆస్తులు కొంటందుకే చేస్తున్నాడు ఇవన్నీ పనులు. నేను ముఖ్యమంత్రికి క్లియర్ చెప్తున్నాను, నువ్వు పేదోళ్ళ భూముల మీద పడుతున్నావు. నీది కాని భూములల్లా మీరు ఏంటంటే క్లియర్గా చెప్తున్నారు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఎందుకు తొందర వచ్చింది మీకు? ఒక 10 గంటలు 5 గంటలు నువ్వు ఎందుకు ఆగుతలేవు? ఈ బోర్డు చైర్మన్ గారిని ఎందుకు పిలిపియలేదు? వీళ్ళ కమిటీని ఎందుకు పిలిపియలేదు? మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు 31 ఎకరము ఇది భూదాన్ బోర్డు భూమి అని కూడా చెప్పిండు. చెప్పిన తర్వాత నువ్వే నీకెక్కడిది అధికారం? ముఖ్యమంత్రికి ఎక్కడిది అధికారం? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎక్కడిది అధికారం మొత్తం ఇచ్చింది వినోబా భావే ల్యాండ్స్ అధికారం మొత్తం ఈ ఆఫీస్ కింద ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ అధికారాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి బోర్డు ఇచ్చినటువంటి అధికారము ఇంకా కాలేదు, బోర్డు బైఫర్కేషన్ కాలేదు. బోర్డు అట్లున్నది కనుక ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది ఇక్కడ, కానీ ఈ రెండు ఒకటే ఉన్నాయి ఇప్పటిదాకా. సో గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణలో గుండాయిజం, గుండాల పాలన, రౌడీల పాలన, భూ కబ్జాదారుల పాలన జరుగుతున్నది అంటందుకు వినోబా భావే బోర్డు ముంగట నిలబడి చెప్తున్నాం ఆధారాలతో సహా. దేనికంటే దానికి అవసరమైతే గాంధీ విగ్రహం కాడనే నేను ఆత్మహత్య చేసుకుంటుంది కన్నా సవాల్ విసురుతున్నా అన్నాడు. ఇది తప్పని తేలితే, తను ఇచ్చింది తప్పని తేలితే అది తనే అని చెప్తున్నాడు. మీరు దొంగ సంతకాలని చెప్తున్నారు. మీరు చెప్పేదాన్ని పచ్చి అబద్ధాలని తెలంగాణ సమాజము, యావత్ దేశం కూడా. నేను అనుకుంటున్నది ఒక్క ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశం కాదు. దేశం మొత్తం ఉన్నటువంటి వినోబా భావేకి సంబంధించినటువంటి భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రజలుగా, మీడియాగా, ప్రజా సంఘాలుగా మన అందరి మీద ఉన్నదని చెప్పి చెప్పదలుచుకున్నాను నేను.